ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారు. అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. మీ జీవితాలు చీకటిమయం చేసిన దొంగలను వదిలిపెడతారా? తమ్ముళ్ళు, ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడీ, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు, మరిచిపోయారు. 5 ఏళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని. అవునా కాదా? సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తర్వాత పిడిగుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ ని పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం. పోటీ పడి మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది కాలం చెల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. రేపు మీ ఉత్సాహం చూస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితుంది. చేస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ బుగ్గనని. పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గన, హరికథలు చెప్పడం కాదు బుగ్గన, అభివృద్ధి చేయడం చేశాడా అని అడుగుతున్నా. ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు. మద్యం పైన వచ్చే ఆదాయం 25,000 రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాయలసీమకి ఏమైనా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు? ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎందుకే వాళ్ళు కోట్లు వేయాలా?